మంచిగా. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఎల్ నినో ప్రభావంపై ముందస్తు చర్యల కోసం మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. తాగునీరు, వ్యవసాయం, పశుగ్రాసం తదితర అవసరాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని కేటాయించి ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగించినట్లుగా ఎంఆర్ఓ శ్రీచరణ్ తెలిపారు. గ్రామస్తులకి రైతులకి అవగాహన కల్పిస్తూ తక్కువ వాటర్ వాడాలా అనే దాని మీద, అంటే ఒక పొలాలకనే కాకుండా ఇండ్లలో వాడకం కూడా తగ్గించమని చెప్పారు. ఈ విషయం గురించి మనందరం ఒక ఎల్ నినో ప్రభావం మీద జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల వాళ్ళు కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏమేం చేయబోతున్నారు అనేది సవివరంగా తెలియజేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమంలో ప్రజలు ఎవరు అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంపై అనగా రేపు 31వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా తలా ఒక మండల స్థాయి అధికారి తలా ఒక గ్రామాన్ని ఎంచుకొని గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తాం. ఎవరు గ్రామంలో రైతు పక్షంగా కానీ, త్రాగునీటికి కానీ, పశువులకు కానీ, మరి ఏ ఇతర అవసరానికి కానీ ఇబ్బంది పడకుండా అందరి అధికారులు కూడా సకాలంలో చర్య తీసుకొని ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఆ ప్రకారం అందరూ కూడా పనిచేసి చర్య తీసుకున్నాం. తీసుకోవాల్సిన చర్య గురించి చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకోవడానికి నీటి వాడకం తక్కువగా చేసుకుని చేసే పంటలను, ఆర్థిక పంటలను ఎలా చేసుకోవాలి అనే దాని మీద మండలంలో కార్యక్రమాన్ని పెట్టుకోమని చెప్పారు. దీని తర్వాత ప్రతి